నమస్తే బాబాయ్. నమస్కారం అండి. మీ పేరు? కుమారు. ఏ పని చేస్తారు? పళ్ళ వ్యాపారం. పండ్ల వ్యాపారం. ఎలా ఉంటుందన్న మీ బిజినెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బాగానే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో మనకి రేట్లు పెరిగిపోయి అడ్డు పెరిగిపోయి కరోనా రావడం వల్ల నాశనం అయిపోయాయి. అంటే ఎలా కొంటారు మీరు? ఏ రేటుకి కొంటారు ఇవన్నీ? ఎలా మామూలుగా మీరు మామూలుగా హోల్సేల్గా ఒకటి తెస్తారు, మన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం రూపాయి ఎక్స్ట్రా వేసి అంతే. అంటే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి నుంచి వ్యాపారం చేస్తారు, అంతకుముందు నుంచి చేస్తారా? జగన్ దానికన్నా ముందు చేసేవాళ్ళు. అప్పుడు రేట్లు తక్కువ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రేట్లు బాగా పెరిగిపోవడం, కష్టాలు రావడం బాగా. అమ్మ ఒడి డబ్బులు రాకపోవడం, పెద్దాకా నెలకిలా రాకపోవడం, ఇలాగ బాగా ఇబ్బంది పడతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు పరిపాలన? చంద్రబాబు ప్రభుత్వం చాలా బాగుంది. అన్ని రేట్లు తగ్గడం, మా పిల్లలన్నీ బాగా చదువుకోవడం, అమ్మఒడి పడడం బాగా. తల్లికి వందనం పడిందా? మాకు ఇప్పటికి వందనం పడిందండి. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు ఏం చదువుతున్నారు? ఒకటేమో సెకండ్ క్లాసు, ఒకటి యూకేజీ. ఒకటే పడింది. పడింది కదా? ఎంత పడింది? 13,000. 13,000 పడిందా? ఇప్పుడు 2,000 కట్ చేస్తున్నారు కదా, ఎందుకు కట్ చేస్తున్నారు తెలుసు? అది మనకి ఫ్యూచర్లో తర్వాత మన పిల్లల భవిష్యత్తు గురించి అలా దాస్తున్నారు. అదే మన స్కూల్లో పిల్లలు చదువుకుంటారు కదా, స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అంటే టాయిలెట్స్ కానీ శుభ్రం లేకపోయినా, లేదంటే వాటర్ తాగుతారు కదా, ఆ వాటర్ సరిగ్గా లేకపోయినా కొద్దిగా రిపేర్లు చేయడానికి వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. పర్లేదా? బాగా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి కొంతమంది బురద జల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వరకు ఏం సంబంధం చెప్తారు? ఎవరో తాగుబోతున్న కొడుకులు, బేవర్సోళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు ఆ మాటలు అంటారు, కానీ మామూలు వ్యాపారం చేసిన వాళ్ళు, ఇంటికి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరే మాటలు. బాబా ఇప్పుడు మన రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పెద్ద అసలు కైకులూరు రోడ్డుకి వెళ్ళడానికి, మళ్ళీ రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మాత్రం నీట్గా శుభ్రంగా ఎంత బాగుంది. అప్పుడైతే జగన్ ప్రభుత్వం రోడ్లు దిగితే కాలేజీ యాక్సిడెంట్లు కూడా తగ్గాయి రైల్వే స్టేషన్ కేసి. ఇప్పుడు యాక్సిడెంట్ కింద తగ్గినాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గతం 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఎవరిది బెస్ట్? జగన్ది వేస్ట్, చంద్రబాబు నాయుడుది బాగానే ఉంది. ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి ఆపేశారు కదా, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, రేషన్ షాపులు ఉంటే బాగుంది? రేషన్ షాపులు ఉంటే బాగుంది. రేషన్ బండ్లు వచ్చినప్పుడు ఇంటికాడ ఎవరు ఉంటామో తెలీదు, ఇంటికాడ ఎవరు ఉంటామో మనకు తెలీదు, ఏ టైంకి వెళ్తామో మనకు తెలియదు. ఆ రేషన్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు, అది చుట్టూ ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఎత్తుకోవాలో మనకు తెలియాలి. మళ్ళీ టైం దాటితే ఎవడో చాలా ఇబ్బంది పడతారు. రేషన్ మన సన్న బియ్యాలు తినే ఓపిక మాకు లేదు. ఆ రేషన్ డిపో వల్ల బియ్యం వల్ల తిని బతుకుతాం. బాబు నువ్వు వార్తలు చూస్తూ ఉంటావా? టీవీ పేపర్ చదువుతూ ఉంటావు? అసలు పేపర్ చదవని, టీవీ కూడా చూడండి, మన పట్ల తిప్పలకు వచ్చేస్తాను అంతే. ఇప్పుడు జగన్ మొన్న ప్రచారాలకు వెళ్ళాడు, తెలిసింది నీకు ఆ విషయం? మనకు తెలియదు. అంటే కార్యకర్త వాళ్ళు చనిపోయారు, అది తెలిసింది నీకు? టైర్ కింద ఎవరో పడిపోయారు, చచ్చిపోయారు, ఎవరో చెప్పారని నాకు. ఆ కేసు గురించి జైలుగానే తిరుగుతున్నారు. జగన్ అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ చేయడం మంచిదా? మంచిదే, అరెస్ట్ చేస్తాం, చాలా మంచిది. ఎందుకంటే కార్యకర్త చనిపోతే, మా కార్యకర్త మీద చచ్చిపోతే మీకేంటి ఇప్పనట్టు మాట్లాడతారు. ఎన్నో కేసులు అతనే చేసుకొని చంద్రబాబు మీద తోయడం, అన్నీ అతను చేసిన తప్పు. అది చంద్రబాబు మీద తోయడం తప్పు కదా, అది చాలా ఇబ్బంది. జైల్లో పెట్టించడం చంద్రబాబు నాయుడిని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆ ఇబ్బందులు ఇంకా అతను ఈ వచ్చే సంవత్సరం కాంచి ఇంకా ఇబ్బంది పడతాడు జగన్. ఓకేనా, థ్యాంక్ యూ. సామాన్య ప్రజలు ఏం చెప్తున్నారు మీరు ఉన్నారు కదా, ఈ సంవత్సరం పరిపాలన చూసినటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చేసినట్టు అభివృద్ధి ఏది చేయలేదో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మార్కును చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకి ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకి ఒకసారి టాలీ చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడంతోనే 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బండ్లు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆ తల్లి ఖాతాలో అంతమంది పిల్లల డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు అన్న టైం కల్లా ఇస్తూ ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఫెన్షన్ విషయంలోనే స్టార్టింగే పేద ప్రజలందరినీ, ఎవరైతే ఫెన్షన్దారులు ఉన్నారో ఆ అవ్వాతాతల్ని మోసం చేసినటువంటి సంఘటన మనకు కనబడతా ఉంది. నేను అధికారంలో రాగానే నేరుగా 3,000 మీ అకౌంట్లో వేస్తానని చెప్పి 250 వేసాడు. దశల వారీగా అని చెప్పి మొత్తానికి ఎగ్గొట్టాడు. అలాగా 5 సంవత్సరాలు వచ్చేపాటికి 3,000 రూపాయలు ఇచ్చాడు. అంటే 3,000 రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు. అంటే మాట తప్పకుండా అన్న మాట నిలబెట్టుకున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమైనా ఉందంటే, ఏది కూడా మాట ఇచ్చిన దాన్ని అలాగ తూచా తప్పకుండా పాటించింది అయితే ఎక్కడ కనిపించట్లేదు.
అమ్మఒడి తీసుకోండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు భారతిరెడ్డి గారి యొక్క మాటలు కూడా మనం వినే ఉంటాం. ఆవిడ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం చాలా విషయాల్లో మనం చూసాం. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి వస్తుందని చెప్పన్నారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఏమైంది, ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వచ్చేది, మిగతా వాళ్ళందరికీ పంగనామం పెట్టేసేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తించేలా ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఎక్కడ అవకతవకలు లేవు. ఏలూరు సరౌండింగ్ ప్రాంతాల్లో ఒక తల్లికి 12 మంది పిల్లలు, ముస్లిం ఆ యొక్క విషయానికి మొత్తం 12 మంది పిల్లలు. ఆ 12 మంది సంబంధించి మొత్తం తల్లికి 1,50,000 పైగా ఈ రోజున ఆ తల్లి తీసుకుందంటే నిజంగా చూడండి, ఇక్కడ అర్థమైపోద్ది. ఇంట్లో ఒకరిని చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉండే ఈ రోజుల్లో ఈ రోజున 12 మంది పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం సహాయం చేసి వాళ్ళ యొక్క కుటుంబానికి అండగా నిలబడిందంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతేకాకుండా దీపం పథకం కింద చాలామంది అంటారు డబ్బులు పడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాట ఇచ్చారు తర్వాత తప్పుకున్నారని చెప్పి మాట్లాడడానికి కనీసం ఛాన్స్ అనేది లేదు. దీపం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అన్న మాట ప్రకారంగా డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కనుక చూస్తే మీకే అర్థమైపోద్ది. ఈరోజు రోడ్ల పరిస్థితి చూడండి, ఎక్కడికక్కడే గుంతలు లేని రోడ్లు మనకు కనబడుతున్నాయి. గతంలో గుంతలు తప్ప రోడ్లు కనిపించేవి కదా, ఎక్కడ చూసుకున్నా సరే ఇలాంటి కనబడుతూనే ఉండేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి చూడండి, ఒక పక్కన అభివృద్ధి అనేది ఎలా ఉందో చేసి చూపిస్తూ ఉన్నారు, పరిపాలన ఏ రకంగా చేయాలో చేసి చూపిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. గతంలో రాజధాని ఏదంటే 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, 3 రాజధానులు అనే విషయాన్ని పక్కన పడేసి అమరావతి స్టార్టింగ్ మనం ఏదైతే ప్రపోజల్ పెట్టుకున్నామో ఆ అమరావతి రాజధాని పనులు ఎక్కడైతే ఆగినాయో అట్లనే డ్రీమ్ మోడలింగ్ చేసుకుంటూ ఈ రోజున అభివృద్ధి బాటలో అమరావతి రాజధాని తీర్చిదిద్దే విధంగా యుద్ధ ప్రాతిపాదికన ప్రతి ఒక్క పనిని స్పీడ్గా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. దీని మీద విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చెప్పి దోచుకుంటున్నాడని చెప్పి అప్పులు తెచ్చేసి అంతా అమరావతి రాజధాని మీద పెట్టేస్తానని చెప్పి రకరకాలుగా బురద జల్లే వ్యాఖ్యలు చేసే ఉన్నారు. అంతేకాకుండా అమరావతి రాజధాని వేసిల రాజధాని చెప్పి కొంతమంది మూర్ఖులు వాళ్ళ రకంగా, ఎందుకంటే అమరావతి రాజధాని పట్ల అమరావతి మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఏం చేయాలో మీరే ఊహించుకోండి. ఎందుకంటే ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశం మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేదంతా ఎందుకు పనికిరదంటూ బురద జల్లే వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ కాలమే సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే గతంలో ఇదే ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు పైగా ఇస్తే ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారని ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఎలా ఉందో చూడండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో సరే చూడండి. 2029 సినిమా చూపిస్తామంటాడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టనంటాడు, సప్త సముద్రాల అవతల సరే లాక్కొస్తానంటాడు. ఏదైనా, ఎందుకంటే ఈ రోజున నియంతలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడడం చూస్తుంటే నిజంగా భయాందోళనకు గురవుతూ ఉంది. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడో ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి అలాగే బెదిరింపు చర్యలు పాల్పడుతూ అలాగే భయభ్రాంతులు చేసుకుంటూ వెళ్తున్నాడు. వాస్తవాలు తెలుసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి అవరాచకుల బారి నుండి బయటకు రండి.